ప్రియులారా, మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీకు శుభోదయం. ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం, మే 19 సోమవారం. నేటి మన ధ్యాన లేఖనం ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 21వ వచనం. అడుగువాటన్నిటికంటేను ఊహించువాటన్నిటికంటేను అత్యధికముగా చేయ శక్తిగల దేవుడు. వ్యాఖ్యాన అంశం ఆయన సహవాసం. వ్యాఖ్యానాంశం ఆయన సహవాసం. వ్యాఖ్యానం: అడగడానికి ఆధారం అవసరం, ఊహించటానికి ఆస్కారం, కల్పనా సామర్థ్యం. మనుషులకు అసాధ్యమైంది దేవునికి సాధ్యం అవుతుంది. మార్కు సువార్త 10వ అధ్యాయం 27వ వచనం చూడండి. మానవుల హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతా ఎల్లప్పుడూ కేవలం చెడ్డది అని ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనంలో చూస్తున్నాం. మానవుడు దేవుని గూర్చి చేసే ఆలోచన అంతా కేవలం చెడ్డదని పై వాక్యం చెబుతోంది. అందువల్ల ఆకాశ మహాకాశాలు పట్టజాలని దేవునిని రాతి బొమ్మగా, కర్ర బొమ్మగా మార్చే ప్రయత్నం చేశారు. ఆయన ఆకలి దాహం తీర్చడానికి వేలాది పశువులను వధించి రక్తపు టేరులు ప్రవహింపజేశారు. ఆయన కుమారుణ్ణి సిలువ వేశారు. అయితే దేవుడు రక్తాన్ని కోరుతున్నాడా, బలి కోరుతున్నాడా? కీర్తనల గ్రంథం 50వ కీర్తన 13వ వచనంలో, వృషభముల మాంసం నేను తిందునా, పొట్టేళ్ల రక్తము నేను త్రాగుదునా అని దేవుడు ప్రశ్నిస్తున్నాడు. అయితే దేవుడికి మనిషి నుండి ఏం కావాలి? అదే కీర్తన 50వ కీర్తన 23వ వచనంలో జవాబు ఇలా ఉంది: స్తుతియాగము అర్పించువాడు నన్ను మహిమపరచును, నేను వానికి దేవుని రక్షణ కనపరుచున్నట్లు వాడు మార్గము సిద్ధపరచుకునేను అని. దేవుడు స్తుతియాగం కోరుతున్నాడు. ఫలితంగా ఆయన రక్షణ ఇస్తాడు. ఆ రక్షణ విలువను ఎవరూ లెక్కింపజాలరు. అది అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికమైంది. అది యోసేపు, రూతు, ఎస్తేరు లాంటి కేవలం బలహీనులకు, దానియేలు, యోనాల్ లాంటి ప్రవక్తలకు మాత్రమేగాక, యోహాను సువార్త 5వ అధ్యాయం 5వ వచనంలో ఉన్న 38 ఏళ్ల నుండి పడి ఉన్న కుంటివానికి, కుష్ఠరోగి అయిన సమరయునికి సమానంగా పనిచేస్తుంది. రక్షణ అంటే దేవునితో కూడా సహవాసం. ఇంతకన్నా విలువైంది ఏముంటుంది? శుభములతో వందనాలు.